చందమామ కథ వెంకటప్ప తపస్సు. పూర్వం వెంకటప్ప అనే అతను జాంబవంతుని గూర్చి తపస్సు చేశాడు. అయినా జాంబవంతుడు మాత్రం వెంకటప్పకు ఒక పట్టాన ప్రత్యక్షం కాలేదు. ఏమంటే వెంకటప్ప అనేవాడొకడు తన కోసం అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడనే సంగతే అతనికి తెలీదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే ఎక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారో తెలుసుకొని ప్రత్యక్షమై వరములివ్వటానికి సిద్ధంగా ఉండి ఉందరు. కానీ జాంబవంతుడికి అలాంటి అలవాటు లేదు గనక వెంకటప్ప తపస్సును గూర్చి తెలుసుకోవటానికి కొంత ఆలస్యం అయింది. తెలిసాక మాత్రం జాంబవంతుడు క్షణం కూడా జాగు చేయక వెళ్ళి వెంకటప్పకు ప్రత్యక్షమయ్యాడు. వెంకటప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జాంబవంతుని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచనంలోనే స్తోత్రం చేయనారంభించాడు. భల్లూకేశ్వర, నీవు బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు ఆయన నోటిలో నుంచి పుట్టుకు వచ్చిన మహానుభావుడవు, చిరంజీవివి. రామావతారంలో భగవంతునికి తోడ్పడి భక్తాగ్రేసురుడు అనిపించుకున్నావు. కృష్ణావతారంలో ఆ భగవంతుడికి మామగారివే అయ్యావు. నన్ను నీ దాసునిగా చేసినది పాదములు మొదలు శిరస్సు వరకు ఉండే నీ వెంట్రుకలే. నీ రోమ సంపదకు మురిసిపోయి నేను ఈ తపస్సు చేశాను. ఈ వరము నా కోసం కాదు, నా మేనమామ హరప్పను గురించి. కోరుకోమన్నావు కదా అని నాకు పేరాశ లేదు. మా మామయ్యకు ఆ చెవిలో ఒక దుబ్బు, ఈ చెవిలో ఒక దుబ్బు రోమాలు ఉండేటట్లుగా అనుగ్రహించితవంటే చాలు అని ప్రార్థించాడు. జాంబవంతుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఎంత ఆలోచించినా వెంకటప్ప ఉద్దేశం ఏమిటో జాంబవంతుడికి బోధపడక, ఓ భక్తుడా, ఇటువంటి వరం కోరుకోవటంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. స్వామి, ఇది చాలా రహస్యమైన సంగతి. మీరు నన్ను క్షమించాలి. మీకైనా సరే వెల్లడి చేయటం నాకు ఇష్టం లేదు అంటూ బదులు చెప్పాడు. పోనీ చెప్పద్దులే. నీ కోరిక ప్రకారం నీ మేనమామ 2 చెవుల్లోనూ దుబ్బుగా జుట్టు పెరిగేటట్టు చేస్తాను అని చెప్పి జాంబవంతుడు అంతర్ధానమయ్యాడు. వెంకటప్ప సంతోషంతో తన ఊరు తిరిగొచ్చాడు. తల్లి తండ్రి వాణ్ణి చూసి బ్రహ్మానంద భరితులే, నాయనా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా? హఠాత్తుగా మాయమైపోయావే, చెప్పరా అంటూ అనేక విధాలు అడిగారు. వెంకటప్ప చెబుతా గాని మామయ్య ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు. నీకోసం ఊరు వాడ వెతికి వెతికి కనపడలేదని ప్రాణం విసిగి ఈవేళే తిరిగొచ్చాడు. అలసిపోయి పడుకున్నాడు. ఇంతవరకు లేవనే లేదు అన్నది తల్లి. వెంకటప్ప గబగబా హారప్ప పడుకున్న చోటికి వెళ్ళి 2 చెవులు పరీక్షించి చూశాడు. ఏం చెప్పను, జాంబవంతుడి వరం ప్రకారం హారప్ప 2 చెవుల్లోనూ వెంట్రుకలు దుబ్బుగా ఎదిగి ఉన్నాయి. వాటిని చూసి వెంకటప్ప ఆనందంతో ఆ దుబ్బులు 2 ఒక మాటు చేతితో తడిమి చూసి ఉబ్బి తబ్బిబ్బులైపోయాడు. వెంకటప్ప గంతులెయ్యగా ఆ చప్పుడికి హారప్ప లేచి, ఎవరు? వెంకటప్పేనా? ఎక్కడ నుంచి ఊడిపడ్డావురా? ఏమిటి గంతులు కేకలును అని అడిగాడాయన. మామా, నీ చెవుల్లో దుబ్బులకు మళ్ళీ మొలిచిన వెంట్రుకలను చూసుకొని మాట్లాడవయ్యా అన్నాడు వెంకటప్ప. వెంట్రుకలా అంటూ హారప్ప చెవులు తడుముకోగా అవి చేతికి తగిలినాయి. ఇదేమిటి అని అతను విస్తుపోయాడు. వెంకటప్ప తల్లిదండ్రులు కూడా ఇవెలా వచ్చాయి అంటూ నివ్వెరపోయారు. అప్పుడు వెంకటప్ప, హరప్ప మామ, నీ చెవులలోని దుబ్బుల ముందు ధనప్పగారి మామ గురవప్ప వెంట్రుకలకు ఏ పోలిక లేదు. అతగాడి వెంట్రుకల కన్నా నీ రోమాలు రెట్టింపు ఎత్తు, రెట్టింపు పొడుగు ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించు. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. ధనప్ప ఐశ్వర్యానికి 8 రెట్ల ఐశ్వర్యం, అనగా అష్టైశ్వర్యాలున్ను అంటూ ఎగరడం మొదలెట్టాడు. మళ్ళీ ఎవడికి అష్టైశ్వర్యాలున్ను అని ప్రశ్నించాడు మళ్ళీ హారప్ప. ఎవరికేమిటి మామా? నాకే. గురప్ప చెవిదుబ్బుల ద్వారా ధనప్పకి ఐశ్వర్యం అబ్బుతోంది కదా మరి అని అన్నాడు వెంకటప్ప. మేనమామల చెవులలోని వెంట్రుకలకు మేనల్లుల ఐశ్వర్యాలకు ఉండే సంబంధం ఏమిటో హారప్పకు బోధపడక ధనప్పను అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు. కానీ కొత్తగా వచ్చిన ఈ చెవులలోని దుబ్బులను చూసి ప్రతివాడు
ఇవేమిటి అని అడుగుతాడేమోనని భయంతో చెవులు కనపడకుండా అంగాస్త్రం ఒకటి చుట్టుకొని ధనప్ప ఇంటికి వెళ్ళి, ధనప్ప, ఈ మధ్య నా మేనల్లుడు వెంకటప్ప ఎక్కడికో పోయి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి గురప్ప చెవులలో ఉండే వెంట్రుకల దుబ్బుల ద్వారా నీకు ఐశ్వర్యం వచ్చినట్లుగా నా చెవులలోని దుబ్బుల ద్వారా తనకు ఐశ్వర్యం వస్తుందని అదే ఎగురుతూనే ఉన్నాడు. ఏంటి దీనికి అర్థం అని అడిగాడు ఆయన. నీ చెవుల్లోనూ దుబ్బులున్నాయా అని అడిగాడు ధనప్ప వింతగా. ఇదివరకు లేవు, కానీ నిద్రలేచి చూసుకునేసరికల్లా ఎలా వచ్చాయో 2 చెవులకు దుబ్బులు మొలిచాయి అంటూ హరప్ప అంగవస్త్రం విప్పేసి చెవులు చూపించాడు. ధనప్ప చూసి ఆశ్చర్యపోయి, హరప్ప, జరిగిన సంగతి విను. మీ వెంకటప్ప ఒకరోజు వచ్చి, ధనప్ప, నీకింత ఐశ్వర్యం ఉన్నదే, దీనికి అంతకి కారణం ఏమిటి అని అడిగాడు. మా పెద్దలు కష్టపడి సంపాదించి ఇచ్చారు, నేను దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. కానీ వెంకటప్ప ఈ సమాధానంతో తృప్తిపడక రోజు వచ్చి వేధిస్తూ ఉండటం మొదలుపెట్టాడు. ఏదో ఒకటి చెప్పి వీడి పీడ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మా మామ గురప్ప అలా వెడుతూ ఉండడం తటస్థించింది. అతని చెవులలో ఉన్న దుబ్బులు నా కంటపడ్డాయి. చూడు వెంకటప్ప, నా ఐశ్వర్యానికి అంతటికి కారణం ఆ దుబ్బులే అన్నాను. ఆ మాట కాస్త చెవిన వేసుకుని వెళ్ళి వెంకటప్ప ఆ రాత్రే మాయమయ్యాడు. ఇంతకు నీ చెవులలో ఈ దుబ్బులు రావటం చిత్రంగా ఉన్నదే అన్నాడు. హారప్ప ఇంటికి తిరిగి వచ్చి వెంకటప్పను బుజ్జగించి అడిగేసరికి జాంబవంతుని గురించి తపస్సు చేసి వరం సంపాదించిన సంగతి వెల్లడించాడు. తనకు ఐశ్వర్యం వస్తుందని వెంకటప్ప చాలా కాలం ఎదురుచూశాడు, కానీ తాను తపస్సు చేసి మామకు సాధించి పెట్టిన దుబ్బుల ఐశ్వర్యం తప్ప మరేమీ రాలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచన బి గురు సిద్ధప్ప గారు, హోసూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.